ఎరెన్, ఆర్మిన్, మికాసా టైటన్స్ తో ఫైట్ చేసి వాటిని ఓడించి బయట ప్రపంచం చూడాలి అని ట్రైనింగ్ లో జాయిన్ అవుతారు. మరి వాళ్ళు టైటన్స్ ని ఓడించగలిగారో లేదో తెలుసుకుందాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే యానిమే అటాక్ ఆన్ టైటాన్ పార్ట్ 2. మీరు పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ట్రైనింగ్ లో థామస్, జాన్, మార్కో, కానీ, సాషా, బెర్తోల్, రైనర్, యానీ, క్రిస్టా, ఎరెన్ వాళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు. టైటన్స్ తో ఫైట్ చేయడానికి గేర్ వాడతారు. గేర్ లో గ్యాస్ ఉంటుంది, దానితో ఎంత ఎత్తు అయినా వెళ్ళొచ్చు, ఫాస్ట్ గా ఫైట్ చేయొచ్చు. అందరూ స్ట్రిక్ట్ గా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. యానీ ఫైట్ బాగా చేస్తుంది. ఎరెన్ యానీ నుంచి ఎలా ఫైట్ చేయాలో నేర్చుకుంటాడు. టోటల్ గా 218 క్యాండిడేట్స్ గ్రాడ్యుయేట్ అవుతారు. సోల్జర్స్ లో 3 టైప్స్ ఉంటారు. వాల్స్ ని, సిటీని కాపాడడానికి గ్యారిసన్, వాల్స్ బయటికి వెళ్లి టైటన్స్ తో ఫైట్ చేసే స్కౌట్ టీమ్, కింగ్స్ ని కాపాడడానికి మిలిటరీ. టాప్ 10 క్యాండిడేట్స్ మిలిటరీలో జాయిన్ అవుతారు. ఎరెన్ మిలిటరీలో సెలెక్ట్ అవుతాడు, కానీ టైటన్స్ తో ఫైట్ చేయాలి అని స్కౌట్ టీమ్ లో జాయిన్ అవ్వాలనుకుంటాడు. ఎరెన్ తో పాటు ఆర్మిన్, మికాసా కూడా స్కౌట్ టీమ్ లో జాయిన్ అవ్వాలనుకుంటారు. స్కౌట్ టీమ్ కెప్టెన్ ఎర్విన్. స్కౌట్ టీమ్ లో లీవై అని ఒక అతను ఉంటాడు. లీవై చాలా టైటన్స్ ని ఒక్కడే ఓడించగలడు. లీవై ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్. గ్యారిసన్ టీమ్ కెప్టెన్ పిక్సిస్. ఎరెన్ వాళ్ళందరూ వాల్ మరియా మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఎరెన్, మేమందరం కలిసి టైటన్స్ ని ఓడిస్తాం అనుకుంటాడు. అప్పుడే పెద్ద సౌండ్, ఒక మెరుపు వస్తుంది. ఎరెన్ వెనకాల పెద్ద టైటన్, కొలాసల్ టైటన్ ఉంటుంది. వాల్ రోజ్ ని ఆనుకుని ఉన్న డిస్టిక్ వాల్ ని పగలగొట్టేస్తుంది. 5 years ముందు జరిగిందే మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. కానీ ఇప్పుడు అందరూ టైటన్స్ తో ఫైట్ చేయడానికి ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఎరెన్ కొలాసల్ టైటన్ తో ఫైట్ చేస్తుంటే 5 years ముందులాగే సడన్ గా టైటన్ మాయమైపోతుంది. వాల్ హోల్ దగ్గర నెట్ పెట్టి టైటన్స్ లోపలికి రాకుండా వాల్ నుంచి ఫైట్ చేస్తారు. ఎరెన్, మికాసా డిఫరెంట్ టీమ్ లో ఉంటారు. మికాసా ఎరెన్ కి ఏమైనా ప్రాబ్లం వస్తే తన దగ్గరికి రమ్మంటుంది. స్కౌట్ టీమ్ ఇప్పటిదాకా టైటన్స్ గురించి తెలుసుకున్న విషయాలు, టైటన్స్ కి ఆలోచించే శక్తి ఉండదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేవు. టైటన్స్ బాడీ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే టైటన్స్ బాడీ చాలా వేడిగా ఉంటుంది. మనుషుల్ని తప్ప వేరే జంతువుల్ని తినవు. టైటన్స్ కి చెయ్యి గాని కాలు గాని పోతే మళ్ళీ రీజనరేట్ అవుతాయి. క్యానన్ తో టైటన్స్ తలని షూట్ చేస్తే 1 or 2 minutes లో తల మళ్ళీ జనరేట్ అవుతుంది. టైటన్స్ మెడ వెనుక భాగంలో ఒక స్పెషల్ స్పాట్ తో కట్ చేస్తే టైటన్స్ ని ఓడించొచ్చు. టైటన్స్ చనిపోయాక వాళ్ళ బాడీస్ ఎవాపరేట్ అవుతాయి. టైటన్స్ లో అబ్నార్మల్ టైటన్స్ అని ఉంటాయి. ఈ టైటన్స్ సాధారణ టైటన్స్ కన్నా విచిత్రంగా ప్రవర్తిస్తాయి. కెడెట్స్ టైటన్స్ తో ఫైట్ చేయడానికి వెళ్తారు, కానీ ఆల్మోస్ట్ అందరినీ టైటన్స్ తినేస్తాయి. ఎరెన్ కి దెబ్బలు తగిలి చెయ్యి కాలు పోతాయి. ఇదంతా చూసి ఆర్మిన్ కి భయం వేసి టైటన్ తనని తినేస్తున్నా ఏమి చేయలేకపోతాడు. ఎరెన్ ఫాస్ట్ గా వచ్చి ఆర్మిన్ ని టైటన్ నోట్లో నుంచి బయటికి విసిరేస్తాడు. టైటన్ ఎరెన్ ని తినేస్తుంది. అప్పుడు ఎరెన్ కి ప్రమాదం అని మికాసాకి ఒక ఫీలింగ్ వస్తుంది. ఆర్మిన్ నేను ఏమీ చేయలేకపోయాను అని గిల్టీగా ఫీల్ అయ్యి బాధపడతాడు. ఒక అబ్నార్మల్ టైటన్ ని సీనియర్స్ కూడా చంపలేకపోతారు. మికాసా ఎవరి హెల్ప్ లేకుండా అబ్నార్మల్ టైటన్ ని చంపేస్తుంది. అప్పుడు వర్షం పడుతుంది. మికాసాకి పాస్ట్ గుర్తొస్తుంది. మికాసా చిన్నప్పుడు కొంతమంది గుండాలు తన పేరెంట్స్ ని చంపేసి మికాసాని అమ్మేయాలి అని చూస్తారు. అప్పుడు ఎరెన్ వచ్చి 2 గూండాల్ని చంపి మికాసాని కాపాడతాడు. ఇంకొక గూండా వచ్చి ఎరెన్ ని చంపబోతాడు. అప్పుడు ఎరెన్ మికాసాని పోరాడమంటాడు. మికాసా గూండాన్ని చంపేస్తుంది. మికాసాకి చలి వేస్తుంది అని ఎరెన్ తన స్కార్ఫ్ ఇస్తాడు. గ్రిషా మికాసాని వాళ్ళ ఇంట్లో ఉండమంటాడు. అప్పటి నుంచి మికాసా ఎరెన్ ఇంట్లోనే ఉంటుంది. మనుషులందరూ ఫైట్ చేస్తున్న ప్లేస్ ని ఖాళీ చేసి వాల్ రోజ్ కి వెళ్తారు. మనుషులు లేరు కాబట్టి టైటన్స్ తో ఫైట్ చేయడం ఆపేసి హెడ్ క్వార్టర్స్ కి వచ్చేయండి అని ఆర్డర్ వస్తుంది. కానీ అందరి గేర్ లో గ్యాస్ తక్కువ ఉంటుంది. అందరూ టైటన్స్ వాళ్ళని తినేస్తాయి అని భయంతో ఉంటారు. ఎరెన్ ని వెతుకుతూ మికాసా అక్కడికి వస్తుంది. మికాసా ఆర్మిన్ ని ఎరెన్ ఎక్కడా అని అడుగుతుంది. ఆర్మిన్ ఎరెన్ ని టైటన్స్ తినేసాయి అని ఏడుస్తూ చెప్తాడు. అప్పుడు మికాసా ఇప్పుడు ఏడ్చే టైం కాదు అని అందరినీ ఉన్న కొంచెం గ్యాస్ తో టైటన్స్ తో ఫైట్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. మికాసా టైటన్స్ తో ఫైట్ చేయడానికి వెళ్తుంది. అందరూ మికాసాని ఫాలో అవుతారు. ఫైట్ మధ్యలో మికాసా గేర్ లో గ్యాస్ అయిపోతుంది. మికాసా కింద పడిపోతుంది. అక్కడికి టైటన్ వస్తుంది. మికాసా ఆ టైటన్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఒక టైటాన్ వచ్చి మికాసాని తినడానికి ట్రై చేస్తున్న టైటాన్ ని చంపేస్తుంది. ఇప్పటిదాకా ఒక టైటాన్ ఇంకో టైటాన్ ని చంపలేదు, ఇదే ఫస్ట్ టైం. ఆ టైటాన్ మనుషుల్ని ఏమీ చేయకుండా టైటాన్స్ నే చంపుతుంది.
ఆ టైటాన్ కి తగిలిన దెబ్బలు తొందరగా మానిపోతాయి. అప్పుడు ఆర్మిన్ కి ఒక ఐడియా వస్తుంది. ఆ టైటాన్ తో వేరే టైటాన్స్ ని చంపేసి వాళ్ళు సేఫ్ గా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళొచ్చు అని. అందరూ మికాసా ఆర్మిన్ ని ఫాలో అవుతారు. ఆర్మిన్ ప్లాన్ తో అందరూ సేఫ్ గా హెడ్ క్వార్టర్స్ కి వెళ్తారు. హెడ్ క్వార్టర్స్ దగ్గరికి కూడా టైటాన్స్ వచ్చేస్తాయి. ఆర్మిన్ ప్లాన్ వేసి హెడ్ క్వార్టర్స్ లో ఉన్న టైటాన్స్ ని అందరూ కలిసి చంపేస్తారు. తర్వాత గేర్ లో గ్యాస్ ఫిల్ చేసుకొని వాల్ రోస్ కి వెళ్తారు. టైటాన్స్ తో ఫైట్ చేస్తున్న టైటాన్ ఎనర్జీ అయిపోయి కింద పడిపోతుంది. ఆ టైటాన్ నుంచి ఎరెన్ బయటికి వస్తాడు. ఎరెన్ కి పోయిన కాలు చెయ్యి మళ్ళీ వచ్చేస్తుంది. మికాసా ఎరెన్ ని హక్ చేసుకొని ఏడుస్తుంది. ఆర్మిన్ ఎరెన్ బ్రతికే ఉన్నాడు అని నమ్మలేకపోతాడు. చాలా మంది సోల్జర్స్ చనిపోయారు. ఆ రోజు పొద్దున్నే స్కౌట్ టీం టైటన్స్ తో ఫైట్ చేయడానికి బయటికి వెళ్తారు. టైటన్ ఎరెన్ ని తినేసినప్పుడు ఎరెన్ టైటన్ గా మారుతాడు. టైటన్స్ మీద కోపంతో టైటన్స్ ని చంపేస్తాడు. ఎరెన్ మనిషి అయ్యాక తనకి టైటన్ గా అయినట్టు గుర్తుండదు. టైటన్ లో నుంచి వచ్చిన ఎరెన్ ని చూసి అందరూ డౌట్ పడతారు. సోల్జర్స్ ఎరెన్ కూడా టైటనే అని ఎరెన్ ని చంపడానికి చూస్తారు. ఎరెన్ తో మికాసా ఆర్మిన్ ఉంటారు. ఎరెన్ మీదకి క్యానన్ ఫైర్ చేస్తారు. అప్పుడు ఎరెన్ టైటాన్ గా మారి మికాసా ఆర్మిన్ ని కాపాడతాడు. ఎరెన్ కి ఎనర్జీ లేకపోవడం వల్ల టైటన్ స్కెలిటన్ గా ఉంటాడు. ఎరెన్ కి తను ఎలా టైటాన్ గా మారగలుగుతున్నాడో తెలియదు. ఎమర్జెన్సీ అప్పుడు అతనికి తెలియకుండానే ఏదో చేసి టైటన్ గా మారుతున్నాడు. సోల్జర్స్ ఎరెన్ వాళ్ళని మళ్ళీ షూట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎరెన్ మికాసా అక్కడి నుంచి ఎలా బయటపడాలి అని ప్లాన్ వేస్తారు. ఆర్మిన్ కి ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడలేము. నేనెప్పుడు ఎరెన్ మికాసా హెల్ప్ తీసుకుంటూ ఉన్నాను. వాళ్ళకి ఒక్కసారి కూడా హెల్ప్ గా లేను అని బాధపడతాడు. ఆర్మిన్ తన తెలివి వాడి ఎరెన్ మనకి ప్రమాదం కాదు అని పిక్సిస్ ని కన్విన్స్ చేస్తాడు. పిక్సిస్ ఎరెన్ ఆర్మిన్ మికాసాని వాల్ రోజ్ మీదకి తీసుకొని వెళ్తాడు. ఎరెన్ మా ఇంటి బేస్మెంట్ కి వెళ్తే టైటన్స్ గురించి ఏమైనా తెలియొచ్చు అంటాడు. పిక్సిస్ ఎరెన్ ని వాల్ రోజ్ కి ఆనుకొని ఉన్న డిస్ట్రిక్ట్ వాల్ హోల్ క్లోజ్ చేయమంటాడు. పిక్సిస్ ప్లాన్ ఏంటంటే ఎరెన్ టైటాన్ గా మారి పెద్ద రాయి తీసుకొని వెళ్లి వాల్ కి ఉన్న హోల్ కి అడ్డంగా పెట్టి హోల్ ని క్లోజ్ చేయాలి. సోల్జర్స్ ఎరెన్ కి హెల్ప్ గా వేరే టైటాన్ ని ఆపాలి. ఆర్మిన్ కూడా ప్లాన్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. సోల్జర్స్ ఎవరికి ఎరెన్ మీద నమ్మకం ఉండదు. మళ్ళీ టైటాన్స్ తో ఫైట్ చేయడానికి భయం వేస్తుంది. పిక్సిస్ మోటివేషన్ తో సోల్జర్స్ ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. ఎరెన్ రాయి దగ్గరికి వెళ్తాడు. ఎరెన్ తో మికాసా కొంతమంది సోల్జర్స్ వెళ్తారు. ఎరెన్ టైటాన్ గా మారుతాడు. టైటాన్స్ తో ఫైట్ చేస్తున్న చాలా మంది సోల్జర్స్ చనిపోతారు. టైటాన్ ఎరెన్ సడన్ గా వెనక్కి తిరిగి మికాసాని అటాక్ చేస్తాడు. మికాసా తప్పించుకుంటుంది. టైటాన్ ఎరెన్ ఎవరిని గుర్తుపట్టడు. మామూలు టైటన్ లాగే ప్రవర్తిస్తాడు. టైటన్ ఎరెన్ కి పిక్సిస్ ప్లాన్ కూడా గుర్తుండదు. మికాసా టైటన్ ఎరెన్ కి ప్లాన్ గుర్తు చేయడానికి ట్రై చేస్తుంది. టైటన్ ఎరెన్ మికాసా చెప్పేది వినకుండా మికాసాని అటాక్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న సోల్జర్స్ టైటన్ ఎరెన్ బిహేవియర్ చూసి తనని అక్కడే వదిలేసి మనం వాల్ రోజ్ కి వెళ్దాం అనుకుంటారు. మికాసా వాళ్ళ వైపు కోపంగా చూస్తుంది. టైటన్ ఎరెన్ కి తగిలిన దెబ్బలు మానవు. టైటన్ ఎరెన్ వీక్ గా అక్కడ కూర్చొని ఉంటాడు. సోల్జర్స్ టైటన్ ఎరెన్ ని నమ్మి తనని టైటన్స్ నుంచి కాపాడుతారు. టైటన్ ఎరెన్ లో ఉన్న ఎరెన్ నిద్రపోతూ ఉంటాడు. ఆర్మిన్ అక్కడికి వెళ్లి ఎరెన్ చేతిని కత్తితో పొడిచి ఎరెన్ ని లేపుతాడు. ఆర్మిన్ వాళ్ళ ప్లాన్ వాళ్ళు టైటన్స్ ని ఓడించి ఓడల బయటికి ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలి అనుకున్న విషయాలు అన్ని చెప్పి ఎరెన్ కి గుర్తు తెప్పిస్తాడు. ఎరెన్ కి అన్ని గుర్తొస్తాయి. సోల్జర్స్ అందరూ టైటన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. టైటన్స్ మనుషుల దగ్గరికి వెళ్లకుండా టైటన్ ఎరెన్ కి అట్రాక్ట్ అయ్యి టైటన్ ఎరెన్ వైపు వెళ్తాయి. టైటన్ ఎరెన్ దెబ్బలన్నీ మానిపోతాయి. టైటన్ ఎరెన్ రాయిని ఎత్తి వాల్ వైపు నడుస్తాడు. టైటన్ ఎరెన్ కి టైటన్స్ అడ్డం రాకుండా సోల్జర్స్ టైటన్స్ తో ఫైట్ చేస్తారు. చాలా మంది చనిపోతారు. టైటన్ ఎరెన్ రాయిని సక్సెస్ఫుల్ గా హోల్ దగ్గర పెట్టి హోల్ ని మూసేస్తాడు. టైటన్స్ లోపలికి రాలేవు. మనుషులు టైటన్స్ మీద గెలవడం ఇదే ఫస్ట్ టైం. అందరూ హ్యాపీగా ఉంటారు. వాల్ లోపల ఇంకా టైటన్స్ ఉంటాయి. టైటన్ ఎరెన్ అక్కడే పడిపోతాడు. ఆర్మిన్ ఎరెన్ ని టైటన్ లో నుంచి బయటికి లాగి వాల్ రోజ్ మీదకి వెళ్ళాలి అని చూస్తాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి టైటన్స్ వస్తాయి. లీవై వచ్చి టైటన్స్ ని చంపి ఎరెన్ మికాసా ఆర్మిన్ ని కాపాడుతాడు. గ్యాడ్సన్ టీమ్ స్కౌట్ టీమ్ హెల్ప్ తో వాల్ లోపల ఉన్న టైటన్స్ ని చంపేస్తారు. 4 మీటర్స్ 7 మీటర్స్ ఉన్న 2 టైటన్స్ ని బంధిస్తారు. మనుషులు టైటన్స్ మీద గెలిచారు కానీ 207 సోల్జర్స్ చనిపోయారు. 897 సోల్జర్స్ కి గాయాలయ్యాయి. ఫైట్ లో ఎరెన్ జెన్ ఫ్రెండ్ అయిన మార్కో చనిపోతాడు. ఎరెన్ కళ్ళు తెరిచేసరికి జైల్లో ఉంటాడు. ఎదురుగా స్కౌట్ టీమ్ కెప్టెన్ ఎర్విన్ లీవై ఉంటారు. ఇప్పుడు ఎరెన్ మిలిటరీ కస్టడీలో ఉంటాడు. ఎర్విన్ లీవైకి ఎరెన్ ని చూడడానికి ఇప్పుడే పర్మిషన్ వచ్చింది. గ్రీషా ఎగర్ మిస్సింగ్.
ఎరెన్ ఇంటి బేస్మెంట్ కి ఎర్విన్ దగ్గర ఉంటుంది. ఎరెన్ ఇంటి బేస్మెంట్ కి వెళ్ళాలంటే వాల్ మెరియాలో ఉన్న టైటన్స్ ని ఓడించాలి. దానికి టైటన్ ఎరెన్ పవర్ కావాలి. ఎర్విన్ ఎరెన్ ని నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. ఎరెన్ స్కౌట్ టీమ్ లో జాయిన్ అయ్యి టైటన్స్ ని చంపేయాలనుకుంటున్నాను అంటాడు. అది విని లీవైకి ఎరెన్ మీద క్యూరియాసిటీ వస్తుంది. లీవై ఎరెన్ ని తన కస్టడీలోకి తీసుకుంటాడు. ఎరెన్ బేస్మెంట్ లో టైటన్స్ గురించి ఉన్న సీక్రెట్ ఏంటో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.